కృష్ణా జిల్లా గుడివాడలో వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఏలూరు రోడ్డు నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. దాదాపు రెండేళ్ల తర్వాత బహిరంగ నిరసనలో కొడాలి పాల్గొనడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశాడని కొడాలి నాని ఆరోపించారు. సంపద సృష్టిస్తా అని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. మాది గొడ్డలి పార్టీ అంటూ కూటమి నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీదే పచ్చగొడ్డలని, వారి చరిత్ర అంతా వెన్నుపోటులే అని విమర్శించారు. ఇక 2029లో జగన్ టీడీపీకి రాజకీయ సమాధి కడతారని కొడాలి నాని అన్నారు. ఈ రోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా కావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈ రోజు వాళ్ళ బీఎస్సీ ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు.